హైదరాబాద్ ఎల్బీ నగర్ కామినేని హాస్పిటల్కి ఎదురుగా నిండా 25 ఏళ్లు కూడా లేని ఒక యువకుడు మతిస్థిమితం కోల్పోయి తిరుగుతుండగా స్థానిక ప్రజలు 100కు డయల్ చేసి పోలీసులకు సమాచారం అందించగా ఈ నిర్భాగ్యుణ్ణి అదుపులోకి తీసుకున్న ఎల్బీ నగర్ పోలీసులు ఇతని మానసిక స్థితి సరిలేదని తెలుసుకుని ఇన్స్పెక్టర్ వినోద్ కుమార్ గారి ఆదేశాల మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి రాత్రి 8 గంటల సమయంలో ఈ నిర్భాగ్యుణ్ణి చేర్చారు. పోలీసు వాహనంలో ఆశ్రమానికి చేరుకున్న ఆ యువకుడు వ్యాన్ నుండి దిగుతూనే మరింత వింతగా ప్రవర్తించాడు. అతని కళ్లల్లో రకరకాల భావాలతో అతని చేష్టలు మరింత విచిత్రంగా ఉన్నాయి. అతని చేతులు కాళ్లను కుదుపుతూ సర్కస్ విన్యాసాలు చేసినట్టు చేశాడు. ఆశ్రమ సిబ్బంది అతని పరిస్థితిని అర్థం చేసుకొని వెంటనే అతన్ని అభాగ్యుల కోసం ఏర్పాటు చేసిన వైద్యశాలకు తీసుకువెళ్లారు. అక్కడ వైద్యులు అతని బీపీ, హార్ట్ బీట్, ఆక్సిజన్ లెవెల్స్, బాడీ వెయిట్ వంటి ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. అతని పరిస్థితిని అంచనా వేసి అవసరమైన మందులను వైద్యులే స్వయంగా వేశారు. వెంటనే ఆశ్రమ సిబ్బంది ప్రేమగా అతనికి భోజనం పెట్టగా ఆ భాగ్యుడు ఎంతో ఆకలితో ఉన్నట్టుగా మొత్తం భోజనాన్ని శుభ్రంగా తిన్నాడు. ముసిముసి నవ్వులతో కడుపు నిండా భోజనం చేసిన తరువాత అతనిలో కొంత ప్రశాంతత కనిపించింది. అనంతరం అతన్ని అభాగ్యుల కోసం ఏర్పాటు చేసిన వసతి భవనానికి తీసుకువెళ్ళి నిద్రపోవడానికి ఒక చోటు చూపించగా అభాగ్యుడు విశ్రాంతి తీసుకుంటూ నిద్రపోయాడు. ఎల్బీ నగర్ పోలీసులు చూపిన ఈ మానవత్వం నిజంగా అభినందనీయం. ఒక దిక్కులేని యువకుణ్ణి ఆదుకుని అతనికి ఒక ఆశ్రయాన్ని కల్పించారు. వారి సేవాభావంతో ఆ యువకునికి ఒక కొత్త జీవితం ప్రారంభమైంది. మేము ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ నుండి వచ్చినాము. ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కామినేని హాస్పిటల్కి ఎదురుగా సిరీస్ రోడ్ అని ఉంటుంది. అక్కడ ఈ వ్యక్తి పబ్లిక్ న్యూసెన్స్ చేయడం వల్ల పబ్లిక్ అందరు కలిసి పట్టించడం జరిగింది. అది 100 డైల్ కాల్ రావడం జరిగింది. అదేవిధంగా అది మన పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. మన ఇన్స్పెక్టర్ సార్ వినోద్ కుమార్ సార్ ఆదేశాల ప్రకారము ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇతని యాటిట్యూడ్ని బట్టి ఇంతకుముందు ఒకసారి అట్లనే చేసిండని చెప్పేసి పబ్లిక్ కూడా న్యూసెన్స్ చేయడం వల్ల ఆ ప్రకారంగా ఇక్కడ అతనికి అన్ని విధాలుగా సమర్థంగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఎల్బీ నగర్ లిమిట్స్లో ఉన్న మన చుట్టుపక్కల అమ్మా నాన్న ఆశ్రమం మనకు అనుకూలంగా ఉంది కాబట్టి ఎక్కడ ఏమైనా ఉడకంగా అన్ని విధాలుగా అమ్మా నాన్న అనాథాశ్రయం అందరికీ ఆదుకొనడము చాలా విశ్లేషమైన విజితం. ఇది ఈ ఆశ్రమంకి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మన పోలీస్ పెట్రోలింగ్ మొబైల్ వ్యాన్లో 2 కానిస్టేబుల్స్ నేను ఇతను తీసుకురావడం జరిగింది.